మరి చక్కగా పాట పాడి ప్రార్థన చేసిన మన రాష్ట్ర దైవజనులు కొర్నేలయ్య గారికి 3 రాష్ట్రాల పక్షాన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ప్రత్యేకించి వందనాలు అయ్యగారు. అయ్యగారు వందనాలు. థ్యాంక్ యూ. అలాగే మరి మన మధ్యలో మరి లాజరస్ అయ్యగారు ఉన్నారు. మరి వాక్యాన్ని బోధించడానికి మనం సమయం ఇస్తున్నాం కనుక అందరూ కూడా చప్పట్లు కొడుతూ అయ్యగారిని ఆహ్వానించాలని ప్రభు పేరిట తెలియజేస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ అయ్యగారు. సిరిల్ కన్నా గారు. ఓకే, థ్యాంక్ యూ. ప్రోగ్రామ్ ఒత్తిడి, టైం ఒత్తిడి, ఈ ఒత్తిడిలన్నీ ఉంటాయి కాబట్టి కొంత లాజర్ గారి పేరు తరచుగా వాళ్ళు వస్తూ ఉంటారు, కలిసి ఉంటారు కనుక మరి వారు కూడా రావాల్సి ఉంది. వేరే ప్రోగ్రాం మీద వారు ఆన్ ది వే వస్తున్నారు. మంచిది. నన్ను ఇక్కడికి ఆహ్వానించి దేవుని వాక్యాన్ని మీకు అందించడానికి ప్రోత్సహించిన దైవజనులు సహోదరులు ఎం సంగీతరావు గారికి, అలాగే ఏపీ ఓకే ఏపీపీటీడీ ఉద్యోగుల ఆత్మీయ ప్రార్థన సహవాసం వారు నిర్వహిస్తున్న ఈ సెమీ క్రిస్మస్ సెలబ్రేషన్స్కి నన్ను ఇక్కడికి ఆహ్వానించిన రాష్ట్ర కమిటీ సభ్యులందరికీ కూడాను ప్రత్యేకమైన వందనాలు. మరి ఏసమ్మ నాకు ఆత్మీయమైన చెల్లి, మరి చంద్రలపాడులో వారి తల్లిగారు, మేము అంతా కూడాను అనేక సంవత్సరాలుగా ఆత్మీయ సహవాసంలో ఉండినాము. తద్వారా వారి ద్వారా మరి సంగీతరావు గారు పరిచయం అవడం, మరి మేము గతంలో కూడా కలిసి చాలా పరిచర్య జరిగించడం ఇవన్నీ కూడా జరిగినాయి. మరి ఈరోజు మీ అందరితో కలిసి దేవుని వాక్యాన్ని ఈ సెమీ క్రిస్మస్ సందర్భంగా పంచుకోవటానికి నాకు దేవుడు ఇచ్చిన అవకాశాన్ని బట్టి దేవుణ్ణి స్తుతిస్తూ ఆయన సహాయాన్ని కోరుకుంటూ మనం దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. ఉన్న సమయం కొద్దిగా ఉన్నందువలన లూకాసు వార్త మొదటి అధ్యాయము 67 నుండి 67 నుంచి 79 వరకు ఉన్న వాక్య భాగాన్ని మనం అందరం కలిసి చదువుదాము. లేకపోతే నేనే చదువుతాను, మీరు వినండి జాగ్రత్తగా. మరియు అతని తండ్రి జకర్యా పరిశుద్ధాత్మ పూర్ణుడై ఇట్లు ప్రవచించెను. ప్రభు అయిన ఇశ్రాయేలు దేవుడు స్తుతింపబడునుగాక. ఆయన తన ప్రజలకు దర్శనమిచ్చి వారికి విమోచన కలుగ చేసెను. తన సేవకుడైన దావీదు వంశమందు మన కొరకు రక్షణ శృంగమును, అనగా మన శత్రువుల నుండి మనలను ద్వేషించు వారందరి చేతి నుండి తప్పించి రక్షణ కలుగ చేసెను. దీనిని గూర్చి ఆయన ఆది నుండి తన పరిశుద్ధ ప్రవక్తల నోట పలికించెను. ఆయన మన పితరులను కరుణించుటకును, తన పరిశుద్ధ నిబంధనను, అనగా మన తండ్రి అయిన అబ్రహాముతో తాను చేసిన ప్రమాణమును జ్ఞాపకం చేసుకొనుటకును, మనము శత్రువుల చేతి నుంచి విడిపింపబడి మన జీవితకాలమంతయు నిర్భయులమై ఆయన సన్నిధిని పరిశుద్ధముగాను నీతిగాను ఆయనను సేవింపను అనుగ్రహించుటకు ఈ రక్షణ కలుగ చేశాను. మరియు ఓ శిశువా, నీవు సర్వోన్నతుని ప్రవక్త వనబడుదు. మన దేవుని మహావాత్సల్యమును బట్టి వారి పాపములను క్షమించుట వలన తన ప్రజలకు రక్షణ జ్ఞానము ఆయన అనుగ్రహించున్నట్లు ఆయన మార్గములను సిద్ధపరచుటకై నీవు ప్రభువునకు ముందుగా నడుతు. మన పాదములను సమాధాన మార్గంలోనికి నడిపించినట్టును, చీకటిలోను మరణఛాయలోను కూర్చుండు వారికి వెలిగించుటకై ఆ మహావాత్సల్యమును బట్టి పైనుండి ఆయన మనకు అరుణోదయ దర్శనమును అనుగ్రహించెను. ఆది కాండము 3వ అధ్యాయంలో యేసుక్రీస్తును మనకు దేవుడు రక్షణగా ప్రమాణం చేసినది మొదలు ఇక్కడి వరకు అనేక ప్రవచనాలు బైబిల్లో చెప్పబడ్డాయి. అనేక ప్రవచనాల్లో ఇదే చివరి ప్రవచనం అని చెప్పాలి. ఎందుకనంటే యేసు ప్రభుల వారు జన్మించటానికి ఒక 6 నెలల ముందు ఈ ప్రవచనం చెప్పబడింది. ఎందుకనంటే యోహానుకు యేసు ప్రభుకి 6 నెలల గ్యాప్ ఉంది కనుక ఆయనకు స్నానం చేపించి 8వ రోజున సున్నతి చేయటం మరి యూదుల యొక్క పరిపాటి కాబట్టి, వాళ్ళ ఆచారం కాబట్టి, ఆ సున్నతి చేపిస్తున్న రోజున జకర్యా అంటే బాప్తిస్మం ఇచ్చి యోహాను తండ్రి అయిన జకర్యా ప్రవచిస్తూ ఈ మాట చెప్పాడు. ఇదే చివరి ప్రవచనం యేసు పుట్టుక గురించి. కాబట్టి ఆది కాండంలో 3వ అధ్యాయంలో ఆదాము అవ్వలు ఏదెను తోటలో పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పోగొట్టుకొని భయాన్ని సంపాదించుకొని రోగాన్ని సంపాదించుకొని పాపాన్ని, మరణాన్ని, శాపాన్ని
కరువును, ఇరుకును, ఇబ్బందిని సంపాదించుకొని ఈ లోకాన్ని మార్చివేసిన రోజునే దేవుడు చెప్పాడు, నీ సంతానానికి, స్త్రీ సంతానానికి వైరం కలుగుతుంది. అతడు నిన్ను తల మీద కొడతాడు, నువ్వు అతన్ని మడెం మీద కరుస్తావని. అది అది అని ఉంది, కానీ అక్కడ ఆయన ఆయన అన్నది కూడా ఉంటుంది. అదొక్కసారి మీకు చూపిస్తాను. మీరంతా కొంత వాక్య జ్ఞానం తెలిసిన వారే అయినప్పటికీ మరి వాక్యాధారంతో మనము మాట్లాడుకోవాలి గనక ఆ విషయాలు మీకు చూపిస్తామని. ఆది కాండము 3వ అధ్యాయంలో ఆదామవ్వలు పాపం చేసినప్పుడు వారిని అడుగుతూ, నువ్వు చేసిన పని ఏమిటి, నువ్వు చేసిన పని ఏమిటి అంటూ సర్పం దగ్గరికి వచ్చినప్పుడు, నువ్వు చేసిన పని ఏమిటి అన్నప్పుడు అక్కడ 18, 19 వచనాలు. 19వ వచనం, నీవు నేలను తిరిగి చేరు వరకు నీ ముఖపు చెమట కార్చి ఆహారం తిందు వేలయనగా నేల నుండి నువ్వు తీయబడితివి, నీవు మన్నే గనుక తిరిగి మన్నైపోవదు అనెను. ఆ తర్వాత సర్పంతో మొదట చెప్పిన మాట కనుక మనం చూస్తే 14వ వచనం, అందుకు దేవుడైన యెహోవా సర్పంతో, నీవు దీన్ని చేసినందున పశువులన్నింటిలోనూ భూజంతువులన్నింటిలోనూ నువ్వు శపించబడిన దానివై నీ కడుపుతో ప్రాకుచు నీవు బ్రతుకు దినములన్నీ మన్ను తిందువు. మరియు నీకును స్త్రీకిని నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరం కలుగ చేసేదను. అది నిన్ను తల మీద కొట్టును, నీవు దానిని మడిమ మీద కొట్టుదు అని చెప్పాను. అది అన్న చోట నంబర్ 1 వేసి కింద ఫుట్ నోట్లో ఆయన అని రాసింది. స్త్రీ సంతానముగా యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. స్త్రీ పురుష సంతానం ఆయన కాదు. మానవుల పాపం జరిగినప్పుడు, సృష్టి పాడైపోయినప్పుడు, సాతాను చేత మోసగించబడినప్పుడు, తత్ఫలితంగా మనుషులకు మరణము, భయము, పాపము, రోగము, కరువు, శాపము, నిష్ఫలమైన స్థితి ఈ లోకంలోకి వచ్చినప్పుడు దేవుడిచ్చిన వాగ్దానం ఏమిటి అని అంటే, నేను స్త్రీ సంతానంలో ఒకరిని పుట్టిస్తాను, అతడు నీ తల చితక కొడతాడు. ఎవరిని? మానవ జాతిని నాశనం చేసిన అపవాది యొక్క తలను చితక కొడతాడు అంటూ అక్కడ చేసినది మొట్టమొదటి ప్రవచనం, మొట్టమొదటి వాగ్దానం. ఆ తర్వాత అధ్యాయాలన్నీ చూస్తూ పోతుంటే ప్రతి గ్రంథంలోనూ దేవుడు రక్షకుణ్ణి వాగ్దానం చేసినట్లుగా మనం చూస్తాం. మోయాబు రాజు మాట విని బిలాము ప్రవక్త ఇశ్రాయేలీల్ని శపించాలనుకున్నప్పుడు కూడా ఆయన శపించబోతే రక్షకుని గురించిన ప్రవచనమే ఆయన చెప్పినట్లుగా మనం చూస్తాం. ఆ తర్వాత ఇక యెషయా, ఇర్మియా, చిన్న ప్రవక్తలు, పెద్ద ప్రవక్తలు అందరూ కూడాను ఈ ప్రభువును గురించే ప్రవచించారు. దానియేలు ప్రవచనం కూడా మీరు ఒకసారి చూస్తే అక్కడ కూడా దానియేలు మరి ప్రజల విమోచన కొరకు, వారి ఇశ్రాయేలీయుల విమోచన కొరకు ఆయన ప్రార్థన చేస్తూ ఉపవాసం ఉన్నప్పుడు పరలోకం నుంచి దిగి వచ్చిన దేవదూత ఆయనకు కూడా రక్షకుణ్ణి మరి చేసిన సందర్భం మనం అక్కడ చూడవచ్చును. చూడండి, దానియేలు గ్రంథం 9వ అధ్యాయం, దానియేలు గ్రంథము 9వ అధ్యాయము 24వ వచనం, తిరుగుబాటును మాన్పుటకును పాపమును నివారణ చేయుటకును దోషము నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయుటకును యుగాంతము వరకుండునట్టి నీతిని బయలుపరచుటకును దర్శనమును ప్రవచనమును ముద్రించుటకును అతి పరిశుద్ధ స్థలమును అభిషేకించుటకును నీ జనులకును పరిశుద్ధ పట్టణమునకును 70 వారములు విధింపబడెను. కాబట్టి నేను ఒక రక్షకుణ్ణి పంపిస్తాను. ఆయన తిరుగుబాటును మాన్పుతాడు, పాపమును నివారణ చేస్తాడు, దోషము నిమిత్తమై ప్రాయశ్చిత్తం చేస్తాడు, యుగాంతము వరకు నీతిని బయలుపరుస్తాడు, పరిశుద్ధ స్థలాన్ని అభిషేకిస్తాడు అంటూ దానియేలుకు కూడా దేవుడు ప్రవచనం ఇచ్చాడు. ఇలాంటి ప్రవచనాలు బైబిల్ నిండా చాలా ఉన్నాయి. ఈ క్రమంలోనే 6 నెలలకు ముందు యోహాను తండ్రి అయిన జకర్యా ప్రవచించిన ప్రవచనమే ఇక చివరి ప్రవచనం. ఆ ప్రవచనం తరువాత ప్రవచనాల నెరవేర్పుగా ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ లోకానికి పంపించబడ్డాడు. యెషయా భక్తుడు కూడా ఆ మాట చెప్పాడు కదా, యెషయా గ్రంథం 9వ అధ్యాయంలో, ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహించబడెను, ఆయన భుజముల మీద రాజ్యభారముండును, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని ఆయనకు పేరు పెట్టబడుతుంది. కాబట్టి ఈ ప్రవచనాల నెరవేర్పంతా నెరవేరింది. ప్రవచనములు నెరవేరే, ప్రభుని వాక్కు ఫలించే, ప్రభుని వాక్కు ఫలించే, ప్రవచనములు నెరవేరే.
దివికి భువికి మధ్యవర్తిగా బాలయేసుడు జనించే. దివికి భువికి మధ్యవర్తిగా బాలయేసుడు ఉదయించే. కోటి పున్నమి చంద్రికలు, కోట్ల కొలది తారకలు, కొత్త వెలుగులు ప్రభవించే. క్రీస్తు యేసు జనించే, క్రీస్తు యేసు జనించే అని ఒక పాట. ప్రభుని వాక్కు నెరవేరింది, ప్రవచనాలు ఫలించినాయి. క్రీస్తు జన్మించాడు ఈ లోకంలో మానవుల విమోచన కొరకు, నీతిని స్థాపించుటకు, పాపమును పరిహరించుటకు, దోషమును నివారణ చేయుటకు యేసు ఈ లోకానికి వస్తాడు, నేను పంపిస్తాను అన్నాడు. అలాగే దేవుడు ఈ లోకానికి అనుగ్రహించాడు. ఇప్పుడు మనము 2024 సంవత్సరాల తరువాత కూడా ఆ కార్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాము. ఎట్లాగంటే బ్రిటిష్ వాళ్ళ నుంచి మన స్వతంత్ర సమరయోధులందరూ కూడాను ప్రయాసపడి స్వాతంత్ర్యాన్ని తీసుకొస్తే, ఆ స్వాతంత్ర్యాన్ని ప్రతి ఆగస్టు 15వ తారీఖున గుర్తు చేసుకుంటున్నట్లు, సెలబ్రేట్ చేసుకుంటున్నట్లు, యేసు ప్రభు ఇచ్చే ఆత్మ స్వాతంత్ర్యం, పాపము నుంచి, మరణము నుంచి, భయము నుంచి, దోషముల నుంచి, అపవిత్రత నుంచి, అసమాధానము నుంచి ఆ స్వాతంత్ర్యాన్ని ఇచ్చిన ప్రభు యొక్క స్వాతంత్ర్యం అంతకంటే ఎక్కువ జరుపుకోవాలి. ప్రతి దేశానికి స్వాతంత్ర్యం ఉన్నింది. ఇది ప్రపంచానికి, మానవుల ఆత్మలన్నిటికీ కలిగిన స్వాతంత్ర్యం. అందుకే ఈ క్రిస్మస్ని మనము స్వతంత్ర దినంగా జరుపుకోవాలి. ఆత్మ సంబంధమైన స్వాతంత్ర్య దినం ఇది. అందులో చాలా మంది పోరాడారు, కానీ ఇక్కడ ఒక్కడే పోరాడాడు, ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయన నీతో పోరాడతాడు, ఆయన నీ తల చితక కొడతాడు, ఆయన వలననే ఈ లోకానికి నిరీక్షణ కలుగుతుంది అని చెప్పాడు. కనుక ఇది ప్రపంచం మొత్తానికి కలిగిన స్వాతంత్ర్యము, మన ఆత్మలకు కలిగిన స్వాతంత్ర్యం. పాపమునకు, దోషమునకు, భయములకు, మరణమునకు, శాపమునకు, దుఃఖానికి కలిగిన స్వాతంత్ర్యం ఇది. కనుక ఈ స్వాతంత్ర్యాన్ని మనకు కలుగ చేసింది ప్రభు అయిన యేసు క్రీస్తే. గలతీయులకు రాసిన పత్రికలో కూడా ఈ స్వాతంత్ర్యాన్ని గురించే మాట్లాడుతూ పౌలు భక్తుడు ఏమన్నాడో మనం ఒకసారి చూద్దాం. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 5వ అధ్యాయం. ఈ స్వాతంత్ర్యము అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు. కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరలా దాస్యమను కాడి క్రింద చిక్కుకొనకుడి. 13వ వచనం. సహోదరులారా, మీరు స్వతంత్రులుగా ఉండుటకు పిలువబడితిరి. అయితే ఒక మాట, ఆ స్వాతంత్ర్యమును శరీర క్రియలకు హేతువు చేసుకొనక ప్రేమ కలిగిన వారై ఒకనికొకడు దాసులై ఉండుడి. 15వ వచనం. అయితే మీరు ఒకనికొకడు కరుచుకొని భక్షించిన ఎడల మీరు ఒకని వలన ఒకడు బొత్తిగా నశించిపోవుదురేమో చూచుకోండి. స్వాతంత్ర్యాన్ని శరీర క్రియలకు వినియోగించుకోబాకండి. కానీ ప్రస్తుత కాలంలో క్రీస్తు మన ఆత్మలకు అనుగ్రహించిన స్వాతంత్ర్యం, తన ప్రాణాన్ని అర్పించి ఆయన చేసిన త్యాగం వలన మనకు కలిగిన స్వాతంత్ర్యాన్ని మనం చాలాసార్లు శరీర క్రియలు జరిగించుకోవటానికే వినియోగిస్తున్నారు. ఇప్పుడు నవంబర్ 25వ తారీఖు నుంచి డిసెంబర్ 25వ తారీఖు వరకు జరిగే ఉత్సవాలన్నింటిలో ఎక్కువ శరీర క్రియలే కనపడతాయి. డ్యాన్సులు, కేక్ కటింగ్లు, డ్రామాలు, క్యారల్స్, నాటికలు, ఇవన్నీ వేస్తున్నారు. క్రీస్తు ఇచ్చే స్వాతంత్ర్యాన్ని పొందుకున్న దాన్ని సరిగా వినియోగిస్తున్నామా? వినియోగించుకుంటున్న వాటిని ఇతరులకు పంచిపెడుతున్నామా? ప్రభువు మనకు 3 విషయాలు. ఒకటి, ఆయన ఇచ్చే ప్రతిదీ మనం ముందు స్వీకరించాలి. స్వీకరించి, అనుభవించి, మనల్ని మనం వ్యక్తిగతంగా దాన్ని నిలుపుకోవాలి. నిలుపుకున్న దాన్ని ఇతరులకు ఇవ్వాలి. దేవుడు కూడా మనకు ధనాన్ని ఇస్తాడు, అది మనం జాగ్రత్తగా వినియోగించుకోవాలి. మిగతాది ఇతరులకు పంచిపెట్టాలి. అది ప్రభు యొక్క ఉద్దేశం. ఆయన ప్రేమను మనం పొందాలి, ఆ ప్రేమలో మనం నిలిచి ఉండాలి, ఆ ప్రేమను ఇతరులకు కూడా పంచిపెట్టాలి. ఈ 3 దేవుడు ఎప్పుడూ కోరుకుంటాడు. ఈ స్వాతంత్ర్యం విషయంలో కూడా ఆత్మీయ స్వాతంత్ర్యాన్ని ముందు మనం అనుభవించాలి. ఆ స్వాతంత్ర్యాన్ని మనం కడదాకా నిలుపుకొని వినియోగించుకోవాలి. ఈ స్వాతంత్ర్యాన్ని ఇచ్చే ప్రభువుని, ఈ స్వాతంత్ర్యాన్ని ఇతరులకు కూడా మనము ప్రకటించాలి. యేసు ప్రభు పుట్టినప్పుడు కూడా గొర్రెల కాపరులకు, అలాగే జ్ఞానులకు ఎవరి మార్గంలో వారికి చెప్పబడింది. వాళ్ళేమో ఖగోళ శాస్త్రజ్ఞులు గనక నక్షత్రం ద్వారా దేవుడు వాళ్ళకి అర్థమయ్యే రీతిలో వాళ్ళ జ్ఞానాన్ని బట్టి వాళ్ళకి చెప్పాడు. గొర్రెల కాపరులు పామరులు గనక వాళ్ళకి అర్థమయ్యేటట్టు దేవదూతలను పంపించి వాళ్ళకి చెప్పించాడు. ఇద్దరు ఈ వర్తమానాన్ని విన్నప్పుడు వారు మొదట రక్షకుని దగ్గరికి వెళ్ళారు, రక్షకుని చూశారు, అత్యానంద భరితులైనారు. ఆయన గురించి చెప్పబడిన విషయాలన్నీ
వారు అనుభవించారు, వాటిని ఇతరులకు ప్రకటించారు. కాబట్టి మనం కూడా దేవుని యొక్క వార్త వినినప్పుడు, ఆయన కలుగ చేయి స్వాతంత్ర్యాన్ని మనం అర్థం చేసుకున్నప్పుడు, మొదట మనం దాన్ని స్వతంత్రించుకోవాలి, దాన్ని అనుభవించాలి, దానిలో నిలిచి ఉండాలి, దాన్ని ఇతరులకు ప్రకటించాలి. మీరు కూడా మరి వాక్యం చెప్తూ మరి అన్ని చోట్ల 3 జిల్లాల వాళ్ళు కలిసి ఆర్టీసీలో పనిచేసిన ఉద్యోగస్తులందరూ కూడాను మరి ఇలాగూ కలిసి ప్రార్థన చేసుకుంటూ అనేకుల కొరకు సువార్త ప్రకటిస్తూ ఇట్లాంటి మళ్ళా కూడికలు పెట్టుకొని దాని ద్వారా సువార్త ప్రకటిస్తా మీరు అది చేస్తూ ఉన్నారు. అందుని బట్టి నేను ప్రభువును మిమ్మల్ని బట్టి స్తుతిస్తున్నాను. మీ అందరికీ కూడా నేను చాలా ఏమంటారు అట్ని శుభాకాంక్షలు తెలియచేస్తున్నాను. నా అభినందనలు కూడా నేను తెలియచేస్తున్నాను. అయితే దేవుడు మనకు అనుగ్రహించిన స్వాతంత్ర్యము దుష్టత్వం నుంచి, పాపం నుంచి దాన్ని పొందుకోవాలి. రెండవది దాన్ని అందులో నిలిచి ఉండాలి. మూడవది దాన్ని మనము ఇతరులకు ప్రకటించాలి. హేరోదు రాజుకు అలాగే తన దగ్గర ఉన్న వారందరికీ, అక్కడున్న శాస్త్రులకు అందరికీ కూడాను ఆ ప్రవచనం తెలిసింది, నెరవేర్పు కూడా జరిగిందని తెలిసింది. కానీ గొల్లలు జ్ఞానులు వెళ్ళినట్లు వారు వెళ్ళనూ లేదు, అనుభవించనూ లేదు, ప్రకటించనూ లేదు. వెళ్ళకపోగా కుయుక్తి పన్ని ఆ రక్షకున్నే చంపాలనుకున్నారు. వాళ్ళు వెళ్ళలేదు, ఆ రక్షకుని చంపాలనుకున్నారు, అసలు ఆయన గురించి ప్రకటించలేదు, ఆయన అనేవాడు ఒకడు ఉండకూడదు అని వాళ్ళు కోరుకున్నారు. నా ప్రియ దేవుని పిల్లారా, రక్షకుడిని ఎవరూ చంపలేరు. రక్షకుడు అందరినీ రక్షించేవాడు కాబట్టి ఆయనను ఎవరూ చంపలేరు. అరచేతిని పెట్టి ఆ, ఎక్కడో ఒక చోట సెటిల్ అవ్వండి. అందరూ మీ వైపే చూస్తున్నారు. ఓకే. అరచేతిని పెట్టి సూర్యకాంతిని ఆపలేరని రక్షకుడిని ఎవరు చంపుతారు? మీరు జీవాధిపతిని చంపాలనుకున్నారు, కానీ మీరు ఆయన్ని చంపలేరు. ఆయన మృతుల్లో నుండి తిరిగి లెగిశాడు, మరణపు ముళ్ళునే విరిచాడని పేతురు భక్తుడు చెబుతాడు. కాబట్టి రక్షకుడి దగ్గరికి వెళ్ళాలి, రక్షణను అనుభవించాలి, ఆ రక్షణలో నిలిచి ఉండాలి, ఆ రక్షణను ఇతరులకు ప్రకటించాలి. మన జీవితం కొంచెం కదా, హేరోదు యేసుని చంపాలనుకున్నాడు, కానీ ఆయనే చచ్చిపోయాడు, ఆయనే చనిపోయాడు. అప్పుడు దేవదూత ఏం చెప్పాడు? ఈ శిశువుని చంపాలనుకున్నాడు, ఆల్రెడీ చచ్చాడు, కాబట్టి ఇప్పుడు మరలా నువ్వు తిరిగి నజరేతుకు వెళ్ళు. కాబట్టి పిలాతు, రోమా సైన్యం యేసుని చంపాలనుకున్నారు, ఆయనను ఎవరూ చంపలేరు. తనంతట తానే మన కొరకు ప్రాణం అర్పించడానికి ఈ లోకానికి వచ్చాడు. కాబట్టి మరణాన్ని తొలగించడానికి, దోష నివారణ చేయటానికి, పాప పరిహారం చేయటానికి, నీతిని స్థాపించడానికి ఈ లోకానికి వచ్చిన రక్షకుడి గురించి చివరి ప్రవచనంలో ఉన్న 4 అంశాలు నేను మీతో చెప్పాలనుకుంటున్నాను. చూడండి, నాకు ఇచ్చిన సమయంలో లూకా సువార్త 1వ అధ్యాయం చివరిగా జకర్యా ప్రవచించిన ప్రవచనం 6 నెలల్లోనే అది నెరవేరింది. అంతకు ముందు చెప్పిన అనేక వందల ప్రవచనాలు యేసు జీవితంలో నెరవేరినాయి. అవన్నీ మన కొరకే నెరవేర్చబడ్డాయి. మరొకసారి ఈ ఉపోద్ఘాతం అంతా మనసులో పెట్టుకొని 68వ వచనం నుండి చదువుదాం. ప్రభు అయిన ఇశ్రాయేలు దేవుడు స్తుతింపబడును గాక. ఆయన తన ప్రజలకు దర్శనమిచ్చి వారికి విమోచన కలుగ చేసెను. విమోచన అనే మాటను రిడెంప్షన్ అన్నారు. ఇక్కడ రిడెంప్షన్ 4 విషయాలు ఇందులో ఉన్నాయి. అవేమిటి అని అంటే, మరి 68వ వచనంలో విమోచన అని రాస్తుంది. 69 నుంచి 75 వరకు అక్కడ రక్షణ అనే విషయాన్ని అక్కడ చెప్పటం చూస్తాం. విమోచన అంటే ఏమిటి అని అంటే, ద ఓపెనింగ్ ఆఫ్ ఏ ప్రిజన్ డోర్ని ఓపెన్ చేయటం విమోచన అని అంటే. ఇంకొక మీనింగ్ ఏమిటంటే, టు సెట్ ఫ్రీ బై పేయింగ్ ప్రైస్, రిలీజింగ్ ఏ ప్రిజనర్ ఆర్ లిబరేటింగ్ ఏ స్లేవ్. ఒక బానిసను విడిపించుట, ఓ చెరలో ఉన్న వ్యక్తిని విడిపించుట, అతన్ని స్వతంత్రుడిగా చేయుట. మానవులందరూ కూడాను మన ఆది తల్లిదండ్రులైన ఆదాము అవ్వల అతిక్రమము వలన మనమందరము కూడాను పాపానికి దాసులమైనాము, బంధీలమైనాము, మరణానికి బంధీలమైనాము, అలాగే శాపానికి, దోషానికి మనము బంధీలమైనాము. ఒకందుకు చెప్పాలంటే భయానికి బంధీలమైపోయినాము. నేను భయపడి చెట్ల చాటున దాక్కున్నానని దేవుడు పిలిచినప్పుడు ఆదాము అంటే, నువ్వు దిగంబరవని నీతో ఎవరు చెప్పారు? నేను భయపడ్డాను అన్నాడు. ఫస్ట్ భయం అక్కడే వచ్చింది. ఆ తర్వాత ఎన్ని భయాలు, ఇప్పుడు దయ్యాల భయాలు, భవిష్యత్తు భయం, ఆర్థిక భయాలు, అనారోగ్య భయాలు, వృద్ధాప్య భయాలు, శత్రువుల భయాలు, చివరికి మరణ భయం అందరికీ. ఈ భయాలన్నీ కూడా పాపం యొక్క ఫలితమే. మనము భయములో చెరపట్టబడి ఉన్నాము.
దోషములో, పాపములో, అతిక్రమాలలో, మరణములో బంధించబడి మనమున్నాము. ఈ బంధకాల నుంచి విడిపించడానికి వచ్చాడు. మానవులు ఏదో చూడటానికి సంపాదించుకుంటున్నారు, ఉద్యోగాలు చేస్తున్నారు, గొప్ప గొప్ప రాజ్యాలు ఏలుతున్నారు, కానీ మానవులందరూ మరణ భయములో బంధించబడ్డారు, పాపములో, శాపములో బంధించబడ్డారు. అర్థమైందా? కాబట్టి ఈ బంధకాలను తెంచడానికి విమోచకుడిగా యేసుక్రీస్తు వచ్చాడని జకరియా చెప్పిన మాట మనం చూస్తాం. రెండవ విషయం ఏమిటంటే ద విన్నింగ్ ఆఫ్ ఎ బ్యాటిల్. ఎవడు బంధిస్తాడు? బంధించువాడు సాతానుడే, విడిపించువాడు దేవుడు. స్వాతంత్ర్యాన్ని అనుగ్రహించేది దేవుడు, బంధకాలను ఇచ్చేది సాతానుడు. పాపము జరిగించడానికి ప్రోత్సహించేది వాడు, ప్రేరేపించేది వాడు, పాప మార్గాలను దగ్గరికి నడిపించేది వాడే. ఆ పాపం చేసిన తర్వాత అపరాధ భారంతో కృంగదీసేది వాడే. ఆ పాపం యొక్క ఫలితమైన మరణానికి మనుషుల్ని ఈడ్చుకు వెళ్ళేది వాడే, నిత్య నరకానికి తీసుకువెళ్ళేది వాడే. కాబట్టి బంధించబడిన వ్యక్తిని విమోచించేది ఒకటైతే, రెండవ విషయంలో ఆయన మనల్ని బంధించిన మనందరి శత్రువు, మానవ జాతికి శత్రువైన సాతాను నుంచి ఆయన మనల్ని విడిపించడానికి, వాడి మీద విజయాన్ని జరిగించడానికి వచ్చాడు. విన్నింగ్ ద బ్యాటిల్. ఇప్పుడు నన్ను ఎవరైనా బంధించారనుకోండి, మంచి తాళ్లతోటి చుట్టూ బంధించి వెనక ముడి వేశారనుకోండి, నా జీవితకాలం అంతట్లో నేను ఎప్పుడూ దాన్ని విడిపించుకోలేను. ఎవరైనా వచ్చి వెనక ముడి తీసి నన్ను విడిపిస్తే తప్ప నేనుగా విడుదల పొందలేను. కనుక మానవులందరూ భయంలోను, పాపంలోను, శాపంలోను బంధించబడి ఉన్నారు, మరణములో బంధించబడి ఉన్నారు, అజ్ఞానంలో, అసత్యములో బంధించబడి ఉన్నారు. వారిని తప్పకుండా విడిపించే ఓ విమోచకుడు కావాలి. ఆయన విడిపించడానికే వచ్చాడు. పౌలు భక్తుడు కూడా ఓ మాట అంటాడు, మనుషులు ఇందాక చెప్పినట్లు బాగా సంపాదించుకోవచ్చు, ఆస్తులు కలిగి ఉండొచ్చు, అధికారాలు కలిగి ఉండొచ్చు, వాళ్ళు అనుకున్నవన్నీ చేసే స్వాతంత్ర్యం వారికి ఉండొచ్చు, కానీ ప్రతివారు ఆత్మీయ స్థితిలో పాపము చేత, దురలవాట్ల చేత బంధించబడి ఉన్నారు, అసత్యాలతో బంధించబడి ఉన్నారు, అజ్ఞానముతో బంధించబడి ఉన్నారు. వారికి విడుదల తప్పకుండా కావాలి, విడుదల కావాలి. కొన్నిసార్లు పౌలు భక్తుడు అన్నట్లు, నేను ఒకటి చేయాలనుకుంటున్నాను కానీ చేయకుండా ఉండలేకపోతున్నాను. నేను కీడు చేయకూడదు అనుకుంటున్నాను కానీ చేస్తున్నాను. నేను మేలు చేయాలనుకుంటున్నాను కానీ చేయకుండా ఉండలేకపోతున్నాను. కాబట్టి నేను ఏదో ఒక నియమంతో బంధించబడి ఉన్నాను, నాకు ఇష్టం లేకపోయినా చేస్తున్నాను. మొన్నొకసారి ఒక సహోదరుడు వచ్చాడు, ఏమిట్రా, ఎందుకని నువ్వు వద్దన్నా ఇటు చేస్తున్నావు, నష్టమైనా ఇటు చేస్తున్నావు, ఎందుకు తాగుతున్నావు, ఎందుకు తిరుగుతున్నావు, ఎందుకు అమ్మ మాట వింటలేదు, ఎందుకు భార్యను పట్టించుకోవట్లేదు, ఎందుకు బిడ్డలను పట్టించుకోవట్లేదు, ఇంత నష్టం జరుగుతుంది కదా, ఎందుకంటే చేస్తున్నావు అని అంటే, వాడు ఒకే ఒక మాట చెప్పాడు. మీరందరూ పద్దాకలు చెబుతారు, నాకు కూడా చేయకూడదని ఉంది కానీ చేయకుండా ఉండలేకపోతాను. నష్టం జరుగుతున్న సంగతి నాకు తెలియదా? అందరు నన్ను చెడ్డగా అనుకుంటున్న సంగతి నాకు తెలియదా? నా ఇంట్లో వాళ్ళకి నేను బాధ కలిగిస్తున్న సంగతి నాకు తెలియదా? తెలుసు. ఇది నాకు కూడా ఇష్టం లేదు కానీ నేను చేయకుండా ఉండలేకపోతాను. ఒక అమ్మాయి ఈ మధ్య తన భర్తతో గొడవ పెట్టుకొని, ఇద్దరు పిల్లలు ఉన్నా కూడా వేరే వారితో అక్రమ సంబంధం పెట్టుకుంది. 1, 2, 3 సార్లు చెప్పాం, 4గోసారి కూడా మరలా పంచాయతీ పెట్టాం. ఎందుకమ్మా పదే పదే ఇట్లా చేస్తున్నా, అవమానం కదా, ఇద్దరు పిల్లలు ఉన్నారు కదా, భర్త బాధపడుతున్నాడు, 3 సార్లు చేసుకున్నాడు, ఇక 4గోసారి ఎట్లా చేర్చుకుంటాడు అమ్మాయి? కాళ్ళు గడ్డం పట్టుకొని పంపిస్తుంది. ఏంటమ్మా నువ్వు చేసే పనులు ఇవన్నీ? మానుకోమ్మా, అమ్మా నాన్న చూడమ్మా ఏడుస్తున్నారు, ఇటు చూడమ్మా బంధువులు, ఇటు చూడమ్మా పిల్లలు, అటు చూడమ్మా భర్త, అత్తమామలు, ఏందమ్మా నువ్వు చేసే పని? ఆ పిల్ల ఒకే ఒక మాట చెప్పింది, నా మనసు నేను కంట్రోల్ చేసుకోలేకపోతున్నా. నువ్వు ఏడుస్తావు, వాళ్ళు ఏడుస్తారు, వీళ్ళు ఏడుస్తారు, అందరూ చెప్తారు, నష్టం జరుగుతుంది నిజమే, కానీ నేను విడుదల పొందలేకపోతున్నా, నా మనసుని నేను జయించలేకపోతున్నా. నాకు చేయకూడదని ఉంది కానీ నేను చేయకుండా ఉండలేకపోతున్నా. అప్పుడు నేను అన్నాను, పోయి దేవుని దగ్గర ప్రార్థన చేయమంటే అది కూడా చేయలేకపోతున్నానంట. అది కూడా చేయలేకపోతున్నా. చాలాసార్లు మనం అందరము క్రైస్తవులమే, మనకు దేవుడు తెలుసు, రక్షణ తెలుసు, కానీ కొన్నిసార్లు ఇన్ని వాక్యాలు వింటున్నా, ఇన్ని వాక్యాలు చెబుతున్నా, మనకెంతో వాక్య జ్ఞానం తెలిసినా చాలాసార్లు మనం చేయాలనుకున్నవి చేయలేకపోతున్నాం, చేయొద్దు అనుకున్నవి చేస్తున్నాం, చేసిన ప్రతిసారి బాధపడుతున్నాం. బాధే మిగులుతుంది కానీ, అపజయమే మిగులుతుంది కానీ, అంతరంగంగా అపరాధ భారమే మిగులుతుంది కానీ, మనం నిజంగా సరైన స్వాతంత్ర్యాన్ని అనుభవించకుండానే సంవత్సరాలు గడిచిపోతున్నాయి. నేను ఆ అమ్మాయిని నిందించట్లేదు, ఆ అబ్బాయిని నేను దూషించట్లేదు. చాలాసార్లు మనం కూడా చాలా చిన్న చిన్న బలహీనతల్లో
అలాగూ బంధించబడే ఉంటున్నాం. వయసు పెరుగుతుంది, అనుభవాలు పెరుగుతున్నాయి, జ్ఞానం పెరుగుతోంది, కానీ మనకు పరిపూర్ణమైన విమోచన కలగట్లేదు. కానీ యేసు పరిపూర్ణమైన విమోచన ఇస్తాడు. కొందరు పాపంలో బంధించబడిన వారు, కొందరు గర్వంలో బంధించబడిన వారు, కొందరు ధనాపేక్షలో బంధించబడిన వారు. నేను ఇందాక చెప్పినట్లు ఒకరికి తాగుడు సమస్య అయితే, ఇంకొకరికి వ్యభిచారం సమస్య అయితే, కొందరికి గర్వమే సమస్య, కొందరికి కోపమే సమస్య, కొందరికి అత్యాశ దురాశే సమస్య, బంధకము, కొందరికి ఈర్ష్య అసూయలే బంధకాలు. ఈ బంధకాల నుంచి కూడా మనం విడుదల పొందాలి కదా. ఆ బంధకాల నుంచి కూడా విడుదల దేవుడు ఇస్తాడు. ఆయన పరిపూర్ణమైన స్వాతంత్ర్యాన్ని ఇస్తాడు. కనుక మనము ఆ స్వాతంత్ర్యాన్ని వినియోగించుకోవలసిన వారమై ఉన్నాం. ఆయన దగ్గరికి వెళ్ళి క్రీస్తు అనుగ్రహించు స్వాతంత్ర్యాన్ని పొందుకున్నట్లు క్రీస్తుకు మనము అప్పగించుకోవాలి. ఒక వ్యక్తికి అన్నీ ఇచ్చి చెరసాలలో పెడితే ఎలా ఉంటుంది? సెల్ ఫోన్ ఇచ్చి, ఏసీ పెట్టి, భోజనాలు ఇచ్చి, మెత్తని పరుపులు ఇచ్చి, అన్నీ ఇచ్చి వాడిని జైల్లో పెట్టారనుకోండి. అన్నీ ఇచ్చి జైల్లో పెట్టినా వాడు సంతృప్తిగా ఉండలేడు. అన్నీ ఇచ్చి వాడికి స్వాతంత్రం ఇచ్చి బయటకు వదిలేయాలి. చాలాసార్లు చెరసాల్లో ఉన్న వాళ్ళకి అన్నీ ఇస్తారు, కానీ వాళ్ళు బెయిల్ కోసం ప్రయత్నం చేస్తుంటారు. ఇక్కడ అన్నీ ఉన్నాయి కానీ ముందు నన్ను బయటికి తీసుకుపో, ముందు నన్ను బయటికి తీసుకుపో. ఎందుకని? ఈ చెరసాల మానవులు కూడా చాలాసార్లు, మనమందరం కూడా, ఈవెన్ దో మనం దేవుని నమ్ముకున్న, ఇతరులకు వాక్యం చెప్తున్నా కూడా మనం చాలా బలహీనతల్లో బంధించబడి ఉంటాం. చెప్పాను కదా, మనం వ్యభిచారము, త్రాగుడు, విగ్రహారాధన అనేవి ఉండకపోవచ్చు. కోపము, అతిశయము, గర్వము, దురాశ, ఈర్ష్య, అసూయ, వీటన్నింటిలో కూడా మనం బంధించబడి ఉంటాం. ఈ బంధకాల నుంచి దేవుడు మనల్ని పూర్తిగా విడిపించకపోతే మనము స్వాతంత్ర్యాన్ని శారీరకంగా వినియోగించుకున్నట్లే కానీ మనం ఆత్మలో మేలు పొందటానికి, నిత్య జీవాన్ని పొందుకోవటానికి, నిత్యనాశనాన్ని తప్పించుకోవటానికి స్వాతంత్ర్యాన్ని మనం వినియోగించట్లేదు. యేసే మనకు స్వాతంత్ర్యాన్ని ఇచ్చాడు. ఆల్రెడీ 2024 సంవత్సరాల నుంచి అది సిద్ధంగానే ఉంది. ఆ విడిపించే ప్రభు దగ్గరికి రావాలి. గార్లపాడని ప్రకాశం జిల్లాలో మాకు ఒక సంఘం ఉన్నది. ఆ సంఘంలో దాసరి శ్రీను అని ఒక ఆయన ఉన్నారు. ఆయన వ్యభిచారము, త్రాగుడు, ఇంకా మిగతా వాటన్నింటిలో కూడాను బంధించబడి ఉన్నాడు. విగ్రహారాధన అన్నిటిలో బంధించబడి ఉన్నాడు. ఆ ఊరికి వెళ్ళి మొట్టమొదట వాక్యం చెప్పాము. ఆ వాక్యం చెప్తే ఆయన వాక్యం విన్నాడు, మందిరానికి రావటం మొదలు పెట్టాడు. 5 సంవత్సరాలు మందిరానికి వచ్చాడు, కానీ ఆయన బలహీనతల్లోనే ఉన్నాడు. చివరికి ఆయన త్రాగడం వలన నరాల బలహీనత వచ్చి ఇట్లా ఇట్లా వణికిపోతా ఇక నడవలేక తనకు మరణ భయం పట్టుకుంది. ఒకరోజు నా దగ్గరికి వచ్చాడు. అయ్యా, 5 సంవత్సరాల నుంచి నేను మందిరానికి వస్తున్నాను, కానీ మీకు ఎవరికి తెలియకుండా నేను చాలా బలహీనతలో అలాగే కొనసాగిపోతున్నాను. దానివల్ల నా ఆరోగ్యం క్షీణించింది. ఇప్పుడు నా ఆత్మ కూడా క్షీణిస్తుంది. నాకు భయం అవుతుంది. నేను ఎప్పుడు ఏమవుతానో అర్థం కావట్లేదు. ఒక్కసారి నా కొరకు ప్రార్థన చేయండి ప్రభుని అన్నాడు. ప్రభువుకి అప్పగించాను. ప్రభువా, పరిపూర్ణ స్వాతంత్ర్యాన్ని ఇచ్చే దేవుడు, 5 సంవత్సరాలు నిన్ను వెంబడించాడు, కానీ చాలా బలహీనతల్లో కొనసాగిపోతున్నానని ఒప్పుకుంటున్నాడు. ఆయన పూర్తిగా విడిపించు ప్రభువా అని ప్రార్థన చేశారు. ప్రభు ఎంత విడిపించాడు అని అంటే, ఒక్కరోజు కూడా తాగకుండా ఉండలేని వాడు తాగి తాగి నరాల బలహీనత వచ్చి షేక్ అయిపోయి, బలహీనుడైపోయి, నీరసమైపోయి చచ్చిపోవటానికి సిద్ధమైన వాడు ప్రభువు దర్శించగా, ప్రభు విడిపించగా, విమోచించగా అతడు ఇప్పుడు పరిపూర్ణ ఆరోగ్యవంతుడై ఉన్నాడు. కనీసం ఒక చిన్న ఒక్క పలుకు కూడా వేసుకోవాలని ఇప్పుడు నాకు అనిపించట్లేదు. పూర్తి విడుదల కలిగింది. ఆరోగ్యం మరలా తిరిగి వచ్చింది. గుండ్లకమ్మ ప్రాజెక్ట్ దగ్గర ఒక 3 ఎకరాల్లో 4 ఎకరాల్లో ప్రభుత్వ భూమిని సాగు చేసుకొని పంటలు పండించుకుంటున్నాడు. చక్కగా తన ఆర్థికంగాను, అట్ట పిల్లల విషయంలోను, తన ఆరోగ్యం విషయంలోను, ఆత్మలోను పరిపూర్ణ స్వాతంత్ర్యాన్ని అనుభవిస్తున్నాడు. ప్రభువును గనక మనము చిత్తశుద్ధితో వెంబడించి, మనలో ఉన్న బంధకాలను మనం అర్థం చేసుకొని ప్రభు దగ్గరికి వెళ్ళి నన్ను పరిపూర్ణంగా విడిపించమని అడిగితే తప్పకుండా ప్రభు మనల్ని సంపూర్ణమైన స్వాతంత్ర్యంలోనికి తీసుకువస్తాడు. దాసరి శ్రీను అనే ఆయన దానికి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్గా నా కళ్ళతో చూసిన వ్యక్తిని నేను చెబుతున్నాను. నా ప్రియ దేవుని పిల్లారా, మనము చాలాసార్లు పెద్ద పెద్ద బంధకాలు లేకపోతే ఓకే, చిన్న చిన్న బంధకాలు ఉండొచ్చులే, సహజమేలే అని అనుకుంటుంటాం. ఎట్లాంటివి? ఈ అసూయ, ద్వేషము, గర్వము, అతిశయము, మనల్ని మనమే హెచ్చించుకోవటము, అత్యాశ కలిగి ఉండడము, ఆడంబరాలకు పోవటము, హెచ్చైన వాటి యందు మనసుంచటము, తద్వారా అప్పుల పాలైపోవడము, ఇవన్నీ కూడాను మనల్ని బంధించిన బంధకాలు. ఈ బంధకాల నుంచి కూడా పరిపూర్ణమైన విడుదల, విమోచన దేవుడిస్తాడు. రెండవ విషయం ఏమిటంటే, అసలు బంధించే వాడి నుంచే విడిపిస్తాడు. మనల్ని అందరినీ బంధించేవాడేవాడు? దుష్టుడైన సాతానుడు, అపవాది, శత్రువు. శత్రువు అంటే మీకు ఒక డెఫినేషన్ చెప్పాలి. ధన మాన ప్రాణాలను దోచుకునేవాడే
మన శత్రువు. అది వ్యక్తి అవ్వచ్చు, అది లక్షణం అవ్వచ్చు, అది అలవాటు అవ్వచ్చు. మన ధనమాన ప్రాణాలను దోచుకునేవేవో ఎవరో వారే మన శత్రువులు, అవే మన శత్రువులు. కాబట్టి దేవుడు ఆ శత్రువుల చేతిలో నుంచి మనల్ని విడిపిస్తాడు. సాతానైనా, లోకమైన, దురాశలైన దేవుడు వాటి నుంచి మనల్ని విడిపిస్తాడు. అవే అంటూ లేకపోతే మనల్ని బంధించే వారే ఉంటారు కదా. కాబట్టి దేవుడు మన బంధకాలు తెంచడమే కాకుండా మనల్ని బంధించే వ్యక్తుల నుంచి కూడా మనకు విడుదల ఇస్తాడు. ఒకసారి ఒక చిన్న పిల్లాడు రోడ్డు మీద స్కూల్కి వెళ్తున్నప్పుడు ఓ చింతతోపులో నుంచి వెళ్ళాలట. వాడు రోజు బాక్స్ తీసుకెళ్లేటప్పుడు సడన్ గా ఒక రోజు అక్కడ ఒక బుర్రు మీసాలోడు ఎర్రగుడ్లోడు పరిచయం అయ్యాడట. వాడు కంటలు ఇంతున్నాయి. కూర్చొని "ఏయ్ ఇట్రారా" అన్నాడు. వాడి దగ్గరికి వస్తే ఆ బాక్స్ తీసుకొని వాడు అన్నమంతా తిని, ఎవడికి చెప్పొద్దు, రోజు రావాలా, రోజుకొక కూర చేయాలా, తెచ్చి నాకు పెట్టాలి, స్కూల్కి వెళ్ళిపోవాలా, ఇంటికి వెళ్ళిపోవాలా, ఇంట్లో కానీ స్కూల్లో కానీ నా గురించి చెప్పొద్దు, చెప్తే వాళ్ళను నిన్ను మొత్తాన్ని చంపేస్తానంటున్నాడు. చూశావా నా బుర్రు మీసాలు, చూశావా నా గుడ్డుగుడ్డు మిడిగుడ్లు అంటున్నాడు. వాడు చిన్నాడు కదా పాపం, వచ్చిపోతున్నాడు. రోజుకొక కూర అడుగుతున్నాడు అటు. ఎప్పుడు అడగనాడు, ఏం పెడితే అది తీసుకెళ్లేవాడు. ఈరోజు చికెన్ చేయమని, రేపు మటన్ చేయమని, రేపు ఫిష్ చేయమని వాళ్ళ అమ్మని అడుగుతున్నాడట. అన్ని కూరలు చేయించుకుంటున్నావు, అన్నీ చేస్తున్నా, నువ్వేంట్రా బక్క చిక్కిపోతున్నావు. నిద్రలో కూడా ఆ పెడతా పెడతా, నన్నేమని బాక, నన్నేం చేయవు, నన్ను చంపాక, మా అమ్మని చంపాక, నీకు దండం పెడతా, నువ్వేమడిగితే అది ఇస్తా అంటున్నాడు. ఏమిట్రా, ఏంటో వింత వింతగా కలవరిస్తున్నావు, అన్నం తింటలేదు, తగ్గిపోతున్నావు, ఏమిట్రా సరిగ్గా చదువుకు మీద కాన్సన్ట్రేట్ చేయట్లేదు, చెబితే చంపుతానన్నాడు. మాటలు గుర్తొచ్చి చెప్పట్లేదు. ఒకరోజు మిలిటరీ నుంచి వాళ్ళ అన్నయ్య వచ్చాడు. వీడి సంగతి ఏంటో చూడరా, వీడు తింటలేదు, తగ్గిపోతున్నాడు, కలవరిస్తున్నాడు, రోజుకొక కూర చేయమంటాడు. మరి వాడు తింటున్నాడో లేదో అర్థం కావట్లేదు. స్కూల్లో డల్లుగుంటున్నాడు అంటే, ఇంట్లో డల్లుగుంటున్నాడు అంటే, రాత్రులు కలవరిస్తున్నాడు, కొంచెం చూడరా అని అంటే వాడు తీసుకెళ్ళిపోయి ఆయన దగ్గర ఉన్న గన్ను చూపించి, ఎట్టాంటోడైనా 100 మంది వచ్చినా ఒక్కసారి పేల్చి పడేస్తా, అసలు యుద్ధంలో ఎంతమందిని చంపుతామో తెలుసా అని చెప్పి వాడి విజయ గాథలన్నీ వినిపించి, తన దగ్గర ఉన్న పవర్ చూపించి, ఆ గన్నులు చూపించి, చెప్పరా నిన్ను ఎవడైనా భయపడుతున్నాడా అని అంటే, బుర్రు మీసాలు ఉన్న చంపుతావా అన్నాడంటే. బుర్రు మీసాలేమిరా, ఎవడైనా చంపుతా, ఆ ఎర్రగుడ్లున్న చంపుతావా, ఇంతలావు కండలు తిరిగిన చంపుతావా అంటున్నాడు. ఎందుకనంటే వీడికి ఆ శత్రువే పెద్దోడు. అందుకని అట్టాటి బుర్రు మీసాలోళ్ళు, ఎర్రగుడ్లోళ్ళు, కండలు తిరిగిన వాళ్ళు, ఇంత తాజానుభావులు అందరినీ చంపానరా, ఈ గన్నుతో పేలిస్తే దగ్గరికి పోకపోయినా దూరం నుండి ఎంతమందినైనా చంపొచ్చురా, చంపుతా అని చెప్పురా అన్నాడు. అయితే చింతతోపుల దగ్గరికి పోదాం రా అంటున్నాడు. అయితే చింతతోపుల దగ్గరికి పోదాం రా. అప్పుడు విషయం అంతా చెప్పాడంట. ఒకటి రోజు పోయేటప్పుడు నా బాక్సులన్నీ తింటున్నాడు. వాడికి కావాల్సినవన్నీ నా నుంచి అడుగుతున్నాడు, నన్ను తినేయట్లేదు, చంపుతానంటాడు, ఇంట్లో వాళ్ళందరినీ చంపుతానంటాడు. ఆ భయంతో వాడికి నేను బానిసనైపోయాను. అందుకని మొత్తం తీసుకెళ్ళి అడిగి పెడుతున్నాను. అట్లాగా ఈసారి ఒట్టి చేతులతో ఊపుకుంటా పోరా, నేను చెట్టు చాటు నిలబడతానే, నువ్వు అక్కడికి వెళ్ళిపో, వాడు పిలిచినప్పుడు రెచ్చిపో, తిరగబడు, వాడు ఏమైనా చేశాడు అనుకో, వాడి సంగతి నేను చూసుకుంటాను అన్నాడు. కాబట్టి వీడు ఎప్పట్లాగానే వెళ్తున్నాడట. ఏదిరా బాక్సు అన్నాడట. వాడు లేదురా బాక్సు అన్నాడట. ఏమిరా కళ్ళు నెత్తికెక్కినాయా అన్నాడట. ఇప్పుడు నీకు దిగుతాయిరా పైనుంచి కిందకి అన్నాడట. చంపుతారా అన్నాడట. రారా చంపుదు కానీ చూద్దామన్నాడు. అప్పటికే వీడు సర్దుకుంటున్నాడట మొత్తం, ఏదో ఉందిరా వీడి దగ్గర ఇంత బలమైన. ఏ అని రాబోతుంటే వాడు అన్నాడట, అన్నా అని పిలిచాడట. వాళ్ళన్న గన్ తీసుకొని రాగానే ఈడు చెట్లు గిట్లు పుట్టలు చూడకుండా దూక్కుంటూ పరిగెత్తాడు. పరిగెత్తి వెళ్ళిపోయాడు. సాతాను పరిగెత్తి వెళ్ళిపోలా. యేసయ్య కాళ్ళ కింద తల చితకగొట్టబడింది. యేసు మనకున్నాడు. ఎన్ని బంధకాల నుంచి అయినా విడిపిస్తాడు, మనల్ని స్వతంత్రులుగా చేస్తాడు. యేసయ్య మన కోసం ఉన్నాడు, మనం ఆయన్ని అనుభవించాలి. ఆయన్ని సెలబ్రేట్ చేస్తున్నాం. మన స్వాతంత్ర్యాన్ని సెలబ్రేట్ చేసుకోలేకపోతున్నాం. యేసు పుట్టుకని సెలబ్రేట్ చేస్తున్నాం, యేసు మరణాన్ని, పునరుద్ధానాన్ని సెలబ్రేట్ చేస్తున్నాం. పునరుద్ధానం మనకు ముందన్న నిశ్చయత మనకు లేదు. మనకు స్వాతంత్ర్యం, పరిపూర్ణ స్వాతంత్ర్యం లేదు. మనకు పరిపూర్ణ ఆనందం లేదు. మనకు పరిపూర్ణ సమాధానం, విజయం లేదు. బట్ వీఆర్ సెలబ్రేటింగ్ గాడ్స్ బర్త్డే, సేవియర్స్ బర్త్డే. ప్రపంచమంతా కూడా మనల్ని ఒక్కనే అన్నాం, అందరు కూడా సెలబ్రేట్ చేస్తున్నారు. ఒకసారి ఈ సెలబ్రేషన్స్లో యేసయ్య దూరం అయిపోతారు. నాకు అనిపిస్తుంది చాలాసార్లు ఈ డిసెంబర్ మాసంలో యేసయ్య బాధపడ్డంత ఇప్పుడు బాధపడ్డామోనండి.
అది క్రిస్మస్ రోజు బాధపడినంత ఇప్పుడు బాధపడ్డేమోనండి. ఎందుకో తెలుసా? క్రిస్మస్ రోజు దాగినంత దేవుడు తాగడు. అక్కడ రూ. 100, 200 మామూలుగా వ్యక్తులు తాగుతుంటే క్రిస్మస్ రోజున 500, రూ. 1000 తాగుతారు. ఆ రోజు ఆ గృహాల్లో ఎంత దుఃఖమో, ఎంత నష్టమో, ఎంత నాశనమో, ఎంత దురలవాట్లో, ఆహారం కాని దాని కొరకు రోకలు ఇచ్చేవారు ఎందరో, దేవుని పేరే చెప్పుకొని ప్రపంచమంతా సెలబ్రేట్ చేసుకునే పెద్ద పండగ క్రిస్మస్. కానీ ప్రపంచమంతా బంధకంలోనే ఉండి సెలబ్రేట్ చేస్తూ ఉంది. పరిపూర్ణమైన స్వాతంత్రం లేకుండానే మనం సెలబ్రేట్ చేస్తూ ఉన్నాం. మనం నిజంగా పరిపూర్ణంగా విడుదల పొందితే మనకంటే ధన్యులు ఎవరు లేరు. కానీ కోపము, అసూయ, ద్వేషము, హెచ్చైన వాటి యందు మనసుంచుట, ఈర్ష్యపడట, ఇట్లాంటివన్నీ ధనాపేక్షకు లోనై ఉండడం, దేవుని చిత్తాన్ని పరిపూర్ణంగా చేయలేకపోవడం, ఇవన్నీ కూడా మనలో బంధకాలుగా ఉన్నాయేమో మనం ఒకసారి చూసుకుంటే, నేను మీరు అందరం కూడా సెల్ఫ్ ఎగ్జామిన్ చేసుకుంటే బాగుంటది. ఆ స్వాతంత్ర్యాన్ని మనం సెలబ్రేట్ చేయాలి. కాబట్టి యేసు ప్రభు శత్రువు నుంచి కూడా ఆయన విడుదలను అనుగ్రహించాడు. ఆ తర్వాత మూడవ సంగతి ఏమిటి అని అంటే 76 నుంచి 77 వరకు ఉన్న విషయం, క్యాన్సలింగ్ ద డెప్ట్. దేవుడు ఏం చేశాడు? పరిపూర్ణంగా మన రుణాన్ని ఆయన చెల్లించాడు. శత్రువుల నుంచి విడుదల ఇవ్వటమే కాదు, ఆయన మన రుణమును చెల్లించాడు. తర్వాత ఇక్కడ రక్షణ రక్షణ అని చెప్పిన స్థలంలో హిబ్రూ భాషలో ఈ రక్షణ అనే మాటకు హెల్త్ అండ్ సౌండ్నెస్ అని ఉందన్నమాట. గాడ్స్ సాల్వేషన్ గివ్స్ అస్ హెల్త్ అండ్ సౌండ్నెస్. సౌండ్నెస్ అంటే ఏంటి? సౌండ్ స్లీప్ అంటారు, అంటే బాగా నిద్రపోవడం. సౌండ్ నాలెడ్జ్ అంటారు, అంటే ఏంటి? మంచి సంపూర్ణమైన జ్ఞానం. అట్లాగే సౌండ్ అని అంటే శబ్దము కాదు, కానీ సౌండ్ అని అంటే సంపూర్ణమైన, సంతృప్తికరమైన. సౌండ్ స్లీప్ అని అంటే బాగా గాఢ నిద్రపోయాను, సంపూర్తిగా నిద్రపోయాను అని అర్థం. అట్లాగే దేవుడు కూడా మనకు ఫిజికల్ గాను, మెంటల్ గాను, స్పిరిచువల్ గాను సౌండ్నెస్ ఇవ్వాలి, ఇస్తాడు. అది మనం అనుభవించాలి. అరకొరగా అనుభవించకూడదు మనం ఏది. దేవునిలో మనకు సౌండ్నెస్ ఉంది, హెల్త్ ఉంది. శారీరకంగా, మానసికంగా, ఆత్మీయంగా అన్ని విషయాల్లో మనము ఆరోగ్యాన్ని కలిగి ఉండాలి. ఎప్పుడు కలిగి ఉంటాము? ఈ బంధకాలు విడిపోయినప్పుడే, ఆ భయాలు తొలగిపోయినప్పుడే, ఈ శత్రువు యొక్క పోరాటాల నుంచి మనం విడుదల పొందినప్పుడే. మనంతట మనం ఏది చేయలేము. కనుకనే దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. క్రిస్మస్లో యేసు ప్రభువుకి ఇమ్మానుయేలు అని పేరు కూడా పెట్టబడింది. ఎందుకని? దేవుడు భాషాంతరమున మనకు తోడుగా ఉంటాడు అని అర్థం. ఇమ్మానుయేలు అని అంటే భాషాంతరమున దేవుడు మనకు తోడుగా ఉంటాడు. గాడ్ విత్ అస్. ఆయన మనతోనే ఉంటాడు. ఈ రక్షకుడు మనతో ఉంటాడు, మనలో ఉంటాడు, మనకు సహాయం చేస్తాడు, మనల్ని పరిపూర్ణంగా విడిపిస్తాడు, మనల్ని బంధిస్తున్న వ్యక్తుల మీద కూడా మనకు విజయాన్ని అనుగ్రహిస్తాడు. కనుక ఏం చేయాలా? యేసును అనుభవించాలి, యేసులో నిలిచి ఉండాలి, యేసును కలిగి ఉండాలి. ఆ పాట ఏదో ఈ మధ్య ఒక పాట పాడుతున్నారు ఎక్కువ. నీవు నాలోని నాతోని ఉన్నావయ్యా, నాకు భయమేల నా యేసయ్యా. నీవు నాలోనే ఉన్నావయ్యా, నాకు దిగులేల నా మెస్సయ్యా. నాకు భయమేలా, నాకు దిగులేలా, నాకు చింతేలా, నాకు భీతియేలా, నీవు నాతోనే ఉన్నావయ్యా, నాకు భయమేల నా యేసయ్యా. ఆ? పాత నిబంధనలో దేవుడు మనతో వచ్చిపోతా ఉండేవాడు. క్రొత్త నిబంధనకు వచ్చేసరికి పరిశుద్ధాత్ముడు మనతోనే ఉంటున్నాడు. కనుక కష్టమైన, నష్టమైన, శోధనైన, బాధైన, భయమైన దేవుడు అన్నిటి నుంచి మనల్ని విడిపించేవాడు. ఎలాగ ఆయన అధికారాన్ని పొందాడు అని అంటే అక్కడ రెమిషన్ అనే మాట ఉంది. ఆయన వెల చెల్లించి మనల్ని విడిపించినాడు. వెల చెల్లించి విడిపించాడు. ఊరక విడిపించలా, మాయలు, మంత్రాలు, తంత్రాలతో విడిపించలా, ఏదో కొద్ది కాలం పాటు టెంటేటివ్గా మనల్ని విడిపించలేదు. ఆయన వీటన్నిటి నుంచి పర్మనెంట్గా మనల్ని విడిపించడానికి ఒక పర్మనెంట్ సొల్యూషన్ ఇచ్చాడు. అదేమిటంటే పాపం వలన వచ్చే జీతము మరణము. ఆ మరణాన్ని తాను పొంది మన కొరకు ఆయన వెలగా చెల్లించాడు. ఆయన మనల్ని శాశ్వతంగా విడిపించాడు. తన రక్తాన్నిచ్చి, తన ప్రాణాన్నిచ్చి, తన దేహాన్నిచ్చి, సమస్తాన్ని ఇచ్చి మనల్ని విడిపించాడు. భూమి మీద పాపములను క్షమించుటకు
నాకు సర్వాధికారం అనుగ్రహించబడింది. యేసు ప్రభు తండ్రి ద్వారా ఈ లోకానికి అనుగ్రహించబడిందే ఎందుకు అని అంటే మనలను పరిపూర్ణంగా రెమిషన్ చేయటానికి, పరిపూర్ణ విమోచన మనకు కలుగ చేయటానికి. విమోచన అంటేనే వెల ఇచ్చి విడిపించుట, వెల చెల్లించి విడిపించుట. అమెరికాలో ఒక అమ్మాయి ఓవర్ స్పీడ్ డ్రైవ్ చేస్తుందట. అర్ధరాత్రి పోలీసులు వెళ్ళి పట్టుకుని ఆ అమ్మాయిని సీజ్ చేసేసారు కార్. రా పోలీస్ స్టేషన్కి వెళ్దామని అంటే తిరగబడి కొట్టి రక్కి కొరికి బట్టలని చించేసేసిందట. అందుకని ఇంకొక కేసు ఫైల్ చేశారు. మూడోది, ఎందుకంటే విపరీతంగా బిహేవ్ చేస్తుంది చక్కగా చదువుకునే పిల్లని ఆ ఆల్కహాల్ టెస్ట్ చేస్తే తారాస్థాయిలో తాగుందట. డ్రంక్ అండ్ డ్రైవ్ కింద కేసు చేశారు. ఓవర్ స్పీడ్, తిరగబట్టం, ఆ తర్వాత డ్రంక్ అండ్ డ్రైవ్ మొత్తం పట్టుకెళ్ళిపోయి స్టేషన్లో కూర్చోబెట్టారు. పొద్దున్నే కోర్టులో ప్రొడ్యూస్ చేయటానికి. పొద్దుటికెళ్ళ మొత్తు దిగిపోయిందంట ఆ పిల్లకి. ఏంటి నేను ఇక్కడ ఉన్నా అంటుందంట. ఎందుకు ఇక్కడ ఉన్నావో చెప్పనా, రాత్రి బాగా లోపల వేరే ఒకటి ఉంది. ఆ లోపల వేరే ఒకటి ఉండటం వలన తారాస్థాయిలో మా మీద తిరగబడి కొట్టి చించి రక్కి కొరికి గందరగోళం చేశావు. ఓవర్ స్పీడ్ వెళ్ళావు. ఓవర్ స్పీడ్ చట్టరీత్యా నేరం, అదొక కేసు. తిరగబడ్డందుకు రెండో నేరం, తాగినందుకు మూడో నేరం. అందుకని తెచ్చావు. మరి నన్ను ఇప్పుడు నెక్స్ట్ ఏం చేస్తారో ఉంది. ఏం చేస్తారో ఏమవుద్దో తెలియకుండా అన్ని చేసావా? చాలాసార్లు చేశాను కానీ పట్టుబడలు, ఇప్పుడు పట్టుబడ్డానని. చాలాసార్లు చేశాను పట్టుబడలేదు కానీ ఇప్పుడు పట్టుబడ్డాను. మరి పట్టుబడ్డప్పుడే శిక్ష కూడా. కాబట్టి రేపు పొద్దున్నే 10 గంటలకు నేను కోర్టుకు తీసుకెళ్తాం. ఈరోజు 10 గంటలకు అన్నారు. కోర్టుకా రాననిందట. ఎందుకురా, నువ్వు రానంటే కుదురుద్ది ఏంటి? తప్పు చేసినప్పుడు వెళ్ళాల్సిందే, ఈడ్చుకుపోతాం పట్టుకొని. కాదండి, ఇంకేదన్నా మార్గం చెప్పండి అంటుందండి. ఏ మార్గం లేదు, కోర్టుకు పోవటమే మార్గం. జడ్జి ముందు నిలబట్టమే. అదేనండి నా సమస్య, జడ్జి మా నానేనండి అనిందండి. నా సమస్య ఏంటంటే జడ్జి మా నానేనండి. ఓహో, మీ నానేనా? అయినా సరే జడ్జి జడ్జే, ముద్దాయి ముద్దాయే, శిక్ష శిక్షే, తప్పు తప్పే కదా. రూల్ ఈజ్ రూల్, రూల్ ఫర్ ఆల్ అని రావాల్సిందే. తీసుకెళ్ళిపోయారట. పాపం జడ్జి గారి ముందు నిలబెడితే భయము, సిగ్గు, టెన్షన్తో తలంచుకోనుందట. జడ్జి గారు రాగానే ఫస్ట్ కేసు ఈ అమ్మాయి చూసేసరికి ఈయనకు కూడా కాళ్ళు ఆడి ఉడిపోతున్నాయి, కళ్ళల్లో నీళ్లు, సిగ్గు, అవమానం, చుట్టూ చూస్తున్నాడు. ఒక్కగానొక్క కూతురు. ఏంటి ఇక్కడ ఏంటి విషయం అంతా చెప్పేశారు వచ్చిన పోలీసులు, లాయర్లంతా. అవునా అని అంటే ఒప్పుకోవటం తప్ప వేరే దారి లేకపోయింది. ఎందుకంటే వీడియోలు, ఫోటోలు, ఆధారాలు అన్నీ ఉన్నాయి కదా ఫ్రెష్గా. అప్పుడు ఆయన నిర్ధారించుకున్న తర్వాత ఈ అమ్మాయికి 3 శిక్షలు వేస్తానన్నాడట. ఒకటి, 1 సంవత్సరం జైల్లో ఉండాలి, లేదా $500 కట్టాలి, $5,000 కట్టాలి, లేదా 500 కొరడా దెబ్బలు తినాలి. ఈ మూడిట్లో ఏది ఇష్టమైతే అది చేయండి అన్నారు. అని మనసంతా గాయపడిపోయి తన కూతురే అక్కడ నిలబడేసరికి ఏం చేయాలో తెలియక బాధపడుతూ లెగిసి ఇంక నేను ఈ రోజుకి ఏం తీర్పులు తీర్చలేనని వెళ్ళి జడ్జి గారి రూమ్లో వేదన పడుతున్నాడు. వాళ్ళు వచ్చి ఈ మూడిట్లో ఏం కావాలమ్మా అడుగు అన్నారట. ఈ మూడిట్లో ఏం కావాలి? 1 సంవత్సరం జైల్లో ఉంటావా? 1 సంవత్సరం కాదు, ఒక్క రోజు కూడా ఉండనండి. పోనీ మరి $5,000 కడతావా? $1 కూడా లేదండి. తినింది, రాత్రి తాగింది, అనుభవిస్తుంది, కారు అన్నీ నానియేనండి. ఆయన డబ్బు తీసుకొని ఫ్రెండ్స్ మాట వింటూ నా మనసు కోరుకున్నట్టు నాకు టైం దొరికిన కొలది నేను ఇట్లాగ చేశాను. అన్నిసార్లు మోసగించి తప్పించుకుంటా నటిస్తా వచ్చేసాను, కానీ ఇప్పుడు పట్టించేసేసింది నా తప్పే నన్ను. ఇప్పుడు ఏ ముఖం పెట్టుకొని నాన్న డబ్బులు అడగను? ఆయన డబ్బులన్నీ వేస్ట్ చేశాను నేను. ఆయన నమ్మకాన్ని కూడా ఇప్పుడు పాడు చేశాను. ఇప్పుడు ఆయన ముందు తలెత్తుకోలేకున్నాను, ఆయన లోకంలో తలెత్తుకోకుండా చేశాను. ఏ ముఖం పెట్టుకొని వెళ్ళి అడగనండి నాన్న డబ్బులు అనిందట. సరే, మరి మూడోది 500 కొరడా దెబ్బలు తింటావా? తప్పదు కదండి. ఇక జైలు వద్దనుకున్నప్పుడు, డబ్బులు కట్టలేనప్పుడు తినాలి కదా. ఇక తీసుకెళ్ళిపోండి అనింది. తీసుకెళ్ళిపోయి ఒక రౌండ్గా ఉన్న చోట నిలవబెట్టి 5 పోలీసులు తీసుకొని 5 కొరడాలు పట్టుకొని ఒక్కొక్కరు 100 దెబ్బలు ఆపకుండా కొట్టాలి. అనౌన్స్ చేశారట. ఈ అమ్మాయి 3 శిక్షల్లో లాస్ట్ శిక్ష కోరుకుంది కనుక 500 కొరడా దెబ్బలు కొట్టడానికి మేము రెడీ అయ్యాము అన్న మాట ఎప్పుడైతే అనౌన్స్ చేశారో ఆ మాట విన్న తండ్రికి గుండె కరిగిపోయింది. జడ్జి గారి కోటు తీసి అక్కడ పడేసి పరిగెత్తుకుంటూ వచ్చి మొట్టమొదటి దెబ్బ కూతురు మీద పడబోతుంటే గట్టిగా వాటేసుకున్నాడట కూతుర్ని. ఆ కొరడా దెబ్బలు చల్లుమంటూ ఆయన ఒళ్ళు మీద పడిపోయినాయి. ఆ దెబ్బ పడడం, ఆ దెబ్బకు అడ్డం రావడం, రెప్పపాటులో ఇవన్నీ జరిగిపోయేసరికి ఆ అమ్మాయి కన్నులెత్తి చూసిందంట వాళ్ళ నాన్న. నాన్న, జడ్జివి నాన్న, సమాజంలో నీకు గౌరవం ఉంది నాన్న, ఒళ్ళు బలిసి నేను తప్పు చేశాను నాన్న, నేనే దెబ్బలు తినాలి నాన్న, నిన్ను మోసం చేశాను నాన్న, జరుగు నాన్న పక్కకి అని అంటే అప్పుడు ఆయన అన్నాడట, అమ్మా నేను నిన్ను ప్రేమిస్తున్నా,
నీ మీద దెబ్బ పట్టడం నాకు ఇష్టం లేదు. మాట్లాడుతూనే ఉన్నారు, వాళ్ళ నాన్న చుట్టూ తిరుగుతూనే ఉన్నాడు, వాళ్ళు కొడుతూనే ఉన్నారు. ఆయన బట్టలు చిరిగిపోయినాయి అంటే ఆయన చర్మం చిరిగిపోయింది. చివరికి ఆయన ఒంట్లో నుంచి రక్తం వచ్చి కింద కాళ్ళకు తగులుతుంది. ఆ రక్తమే వచ్చి కూతురు కాళ్ళకు కూడా తగులుతుంటే కూతురు అడిగిందంట, నాన్న రక్తం కారుతుంది నాన్న, చూసుకోవట్లేదా? అమ్మా, నా కాళ్ళ నా రక్తం వేడివేడికి వచ్చి నీ కాళ్ళకు తగిలితేనే నీకు అర్థమైతే నా ఒళ్ళు చీలు వచ్చే రక్తం నాకు అర్థం కాదంటమ్మా. నానా, మరి అంత రక్తం వస్తుంటే, అంత ఒళ్ళు చీలిపోతుంటే, అది కారి మనం తొక్కుతుంటే ఏమిటి నాన్న పక్కకు జరగవు? మిగిలిన దెబ్బలైనా నన్ను తిని నాన్న, నువ్వు పక్కకు జరుగు నాన్న నింద. అప్పుడు వాళ్ళ నాన్న అన్నాడట, నీ బట్టలు చిరిగితే నీ అవమానం, నీ ఒళ్ళు బయటికి కనపడి నీకు అవమానం కలుగుద్ది. అది నువ్వు అనుభవించడం నాకు ఇష్టం లేదు. ఈ కొరడాలే నీ మీద పడితే నీ చర్మం చిరిగి నీకు స్కార్స్ ఏర్పడతాయి, మచ్చలు ఏర్పడతాయి. అది నీ భవిష్యత్తులో అంతా అవి మాయని మచ్చల్లాగా ఉంటాయి. అందుకని నా కూతురు ఆ మచ్చలు ఉన్నప్పుడెల్లా జనాలు అసహించుకోవటం నాకు ఇష్టం లేదు. నీ ఒంట్లో నుంచి ఒక రక్తపు బొట్టు బయటికి రావటం నాకు ఇష్టం లేదు. నేను బతికుండగా ఇవేవి నీ మీద పడకూడదు. అందుకేనమ్మా అని నేను చెప్తూనే ఆ బాధ అంతా భరించాడట. 500 కొరడా దెబ్బలు కొట్టడం అయిపోయింది. పోలీసు వాళ్ళు ఆ రక్తపు మడుగులు అట్లా కొలబడిపోయాడట. ఆ పిల్ల వాళ్ళ నాన్న కాళ్ళు పట్టుకొని, నాన్న ఎందుకు నన్ను ఇంత ప్రేమిస్తున్నావు? అప్పుడు ఆయన చెప్పాడంట, నువ్వు నా కూతురు కాబట్టి, నేను నిన్ను కన్నాను కాబట్టి, నేను బతుకున్నంత వరకు నిన్ను విమోచించటం నా బాధ్యత కాబట్టి. అందుకే ఆయన తన మహావాత్సల్యముతో అనుంది ఈ ప్రవచనంలో. వాత్సల్యం అంటేనే పేరెంటల్ లవ్. ఇట్స్ పేరెంటల్ లవ్. మనం ఎన్ని తప్పులు చేసినా జనాలు మనల్ని ఏలెత్తి చూపిస్తారు, కానీ కన్న తల్లిదండ్రులు ఎప్పుడూ మన తప్పును కడుపులోనే పెట్టుకుంటారు. మనం ఏదైనా వెల చెల్లించి విడిపించగలిగితే లక్షల రూపాయలైనా కట్టి మనల్ని విడిపిస్తారు, కానీ మనల్ని ఎప్పుడు వాళ్ళు వదిలేయరు. అవమానకరమైన పనులు చేసి వాళ్లకు మనకు నష్టం చేసుకున్న ఆ నష్టమంతా, కష్టమంతా, అవమానమంతా భరించి మనకు మంచి భవిష్యత్తుని ఇవ్వాలనే తల్లిదండ్రులు కోరుకుంటారు, కానీ ఇప్పుడు మనల్ని మన అవమానంలో, నష్టంలో మనల్ని వదిలిపెట్టరు. కడుపును పుట్టిన తల్లిదండ్రులే, పాప స్వభావం ఉన్న తల్లిదండ్రులే అలాంటి త్యాగం చేయగలిగితే యేసయ్య మన కొరకు ఇంకా గొప్ప త్యాగం చేస్తాడు. ఆయన తన మహావాత్సల్యంతో మనల్ని విమోచించాడు. సమాధాన మార్గంలో మన పాదాలను స్థిరపరుస్తాడు. అంధకారంలో నుంచి, మరణంలో నుంచి మనల్ని జీవపు వెలుగులోనికి, జీవంలోనికి ఆయన మనల్ని నడిపిస్తాడు. కాబట్టి వెలుగునిచ్చి, జీవాన్నిచ్చి, సమాధానాన్ని ఇచ్చేవాడు దేవుడు. అసమాధానాన్ని, మరణాన్ని, పాపమనే అపవిత్రతని, చీకటిని తొలగించేవాడు దేవుడు. ఆయన మన కరుణోదయ దర్శనం, ఆయన నీతి సూర్యుడు, మనల్ని వెలిగించేవాడు, ప్రేమించేవాడు, మనల్ని విడిపించేవాడు. కాబట్టి ఆ యేసు మన కొరకు అనుగ్రహించబడ్డాడు. ఆయన ఏం చేస్తాడు? ఒక క్రొత్త జీవితాన్ని మనకు అనుగ్రహిస్తాడు. లాస్ట్ పాయింట్ ఏంటంటే ద డార్నింగ్ ఆఫ్ న్యూ డే. ద డార్నింగ్ ఆఫ్ న్యూ డే. మన జీవితాల్లో ఉన్న అంధకారం, చీకటి, మీరు యెషయా గ్రంథం 8వ అధ్యాయంలో కూడా చివరి వచనంలో చూస్తే, భూమి తట్టు తేరి చూడగా బాధలును, అంధకారమును, దుస్సహమైన వేదనయు కలుగును, వాడు గాఢాంధకారంలోనికి తోడివేయబడుచున్నారు. భూమి మీద అంధకారం, నరకములో గాఢాంధకారం. ఇక్కడ వేదన, అక్కడేమో దుస్సహమైన వేదన. ఇక్కడ కన్నీరు, అక్కడ ఆరని కన్నీరు, ఆగని కన్నీరు. కనుక ఇక్కడ తాత్కాలిక బాధలు, నరకంలో రాబోయే శాశ్వతమైన బాధల నుంచి మనల్ని విడిపించటానికే కుమారుడు అనుగ్రహించబడినాడు. ఆ కుమారుణ్ణి స్వీకరిస్తేనే మనకు ఆశీర్వాదం, ఆయనతో నిలిచి ఉంటేనే మనకు ఆనందము. కనుక మనము దేవుని దగ్గరికి వచ్చి దేవుని ఆశీర్వాదంలో నిలిచి ఉండాలి. ముగింపులో ఓ సంఘటన మీకు చెప్పి నేను ముగించేస్తాను. ఇంకా చాలా ప్రోగ్రామ్స్, కార్యక్రమాలు ఉన్నాయన్నారు గనక. అమెరికాలో బానిసల వ్యాపారం జరుగుతున్న రోజులు, అబ్రహాం లింకన్ గారు బానిసల విమోచన కోసం పోరాడుతున్న రోజులు అవి. అట్లాంటప్పుడు ఒక బానిసను తీసుకొచ్చి సంతలో కట్టేశాడట యజమానుడు. వాడు ఎట్లాగున్నాడు తెలుసా? ఎముకల మీద చర్మం మాత్రమే ఉందట, కండలన్నీ కరిగిపోయి ఉన్నాయి, గ్లాసు నీళ్లు కూడా ఎత్తలేడు. తీసుకొచ్చి మన ఎద్దుల్ని, గేదెల్ని సంతలో అమ్మినట్టు బానిసలను అమ్ముతున్న సందర్భం. వాడి రేట్ ఎంతో తెలుసా? $2. కానీ ₹10 కూడా ఎవడు కొనుక్కోవట్లేదట. 50 cents కూడా ఎవడు కొంటలేదు. ఇక కొద్దిసేపట్లో సంత ముగిసిపోద్దనగా వాడు అన్నాడట, ఈ అర్ధగంటలో ఎవరైనా వచ్చి నిన్ను కొనుక్కుంటే సరి, లేకపోతే నిన్ను ఇక్కడే మైనపు చొక్కాలు తగిలించి కాల్చి పడేస్తాను అన్నాడట. ఆ బానిస అన్నాడట, కాల్చకపోతే ఇంతకాలం నిన్ను సేవించాను కదా,
నా దగ్గర ఏమీ శక్తి లేదు కదా, ఆ అడవిలోన ఆ రోడ్డులోనే ఎక్కడో చోట వదిలిపెట్టకపోయావా? వదిలిపెట్టను రా, నా ఇష్టం, నేను కాల్చి బూడిద చేస్తా అన్నాడు. ఈ సంగతి తెలిసి వాడు నిరాశతో, భయంతో, మరణ వేదనతో ఉంటే ఈ వార్త అబ్రహాం లింకన్ గారికి తెలిసిందట. అబ్రహాం లింకన్ గారు పరిగెత్తుకుంటూ అక్కడికి వచ్చాడట. వచ్చి ఎంత అని అడిగాడు. అబ్రహాం లింకన్ గారిని చూడగానే పొద్దుటి నుంచి సాయంత్రం దాకా $2 $2 అన్నాడు. $200 $200 అంటున్నాడు. అబ్రహాం లింకన్ గారు వచ్చి పొద్దుటి నుంచి $2 అన్నావంటే ₹10 కూడా ఎవరు కొనుక్కోవట్లేదట. కొనుక్కోకపోతే వాడిని కాల్చేస్తాను అన్నావట. అందుకని ఆ $2 అన్న పెట్టి నేను కొందామని వస్తే ఏంటి నన్ను చూడగానే $200? నువ్వు తెలుసు కదా బానిసల విమోచన కోసం పోరాడుతున్నావని. నువ్వు 2 కాదు $200 అన్నా $400 కొంటావు. మరియు అన్యాయం బాగోదులే అని $200 చదువుతున్నావు. కొంటే కొను, కొనకపోతే కాలుస్తా, బూడిద చేస్తా. గబగబా ఈయన కారు దగ్గరికి వెళ్తుంటే అబ్రహాం లింకన్ గారిని చూడగానే విడిపిస్తాడులే అని వచ్చిన ఆ కొద్దిపాటి ఆశ కూడా ఆరిపోయి తల కిందకి దించేసాడు. ఆయన వెళ్ళిపోతున్నాడు. $200 లోన్ కొంటారు, ₹10 కూడా పనికిరాను అని. ఆయన కార్ దగ్గరికి వెళ్ళిపోయి డోర్ తీసి చెక్ బుక్ తీసుకొని మరలా వెనక్కి వచ్చి $200 సంతకం పెట్టి ఆత యజమానుడికి ఇచ్చాడట. ఇప్పుడు ఆనందపడాలో భయపడాలో అర్థం కావట్లేదు ఈ బానిసకి. వాడు మాత్రం అయోమయంలో ఉన్నాడు. $2 పనికిరాను $200 పెట్టి కొన్నాడు ఏంట్రా ఇతను, ఇంత పిచ్చోడు అని వాడు అనుకుంటూ ఏమైతే నా లాభం నాకు వచ్చిందని తీసుకొని వెళ్ళిపోతుంటే వీడు భయపడుతున్నాడట. ₹10 కూడా పనికిరాని నన్ను $200 ఎందుకు పెట్టుకున్నాడు, దేనికి పనికిరాను కదా, ఊరి బయటికి తీసుకెళ్లి ముందెళ్ళమని వెనక నుంచి గన్నుతో కాల్చడానికి నన్ను ఆబ్జెక్ట్ గా ఉపయోగించుకుంటాడా? అంతకు తప్పితే దేనికి ఉపయోగపడతాను? అందుకని ఒక పక్క సందేహం, ఒక పక్క భయం. ఈ భయాల్లో ఉండగా కట్లన్నీ ఉప్పదీసేసేసాడట. మొదటి పని ఏంటది? రిడెంప్షన్. ఆ తర్వాత శత్రువు భయం నుంచి వెళ్ళిపోయాడు, వెల చెల్లించాడు కాబట్టి అతను వెళ్ళిపోయాడు. మూడోది అతని చేతిని పట్టుకొని కారు దగ్గరికి తీసుకొచ్చి కారు ఎక్కు అన్నాడు. అప్పుడు ఆడంటాడంట, అమెరికా చరిత్రలో, బానిసల చరిత్రలో ఎప్పుడైనా యజమానుడి కారు ఎక్కిన బానిసలు ఉన్నారయ్యా? ఎందుకయ్యా నన్ను కారు ఎక్కమంటున్నా అని అంటే, నేను యజమానుడినే కదా, నువ్వు బానిసవే కదా, ఎక్కమంటున్నాను ఎక్కు అనగానే ఎక్కాడట. ఊరి బయటికి తీసుకెళ్ళాడు. 4 రూట్ల కోడలు వచ్చింది, అక్కడ దించాడు. నీ ముందు ఎన్ని దారులు కనపడుతున్నాయి అన్నాడు. ఇడి అంటే చూస్తున్నాడు అటు భయపడతా అనుకున్నట్టే 4 రోడ్ల కోడల దగ్గరికి వచ్చాడు. ఊరి బయటికి ముందుకెళ్ళమని వెనక నుంచి గన్నుతో కాల్చుకోవటానికి బుల్లెట్కి గురిగా వాడుకుంటాడేమో అనుకున్నట్టే జరుగుతుందని అనుకున్నాడు. 4 దారులు అన్నాడు. ఏ దారిలో నీకు ఇష్టమైతే, ఎక్కడ స్వాతంత్రం ఉంది అనుకుంటే ఆ దారిలో వెళ్ళిపో స్వేచ్ఛగా అన్నాడు. వాడు పోకుండా అటు ఇటు చూస్తున్నాడు. అప్పుడు ఈయన అన్నాడట, ఏంటి ముందెళ్ళమని వెనక నుంచి కాలుస్తాను అనుకుంటున్నావా? అందుకే నేను కొన్నాను అనుకుంటున్నావా? అందుకు కొనలేదు బాబు, చెప్తా విను. నీ కన్నుల్లో ఆనందం చూడటానికి, నీ కాళ్ళకు చేతులకు స్వాతంత్రం ఇవ్వటానికి, నువ్వు చివరి రోజులైన ఆరోగ్యంగా నువ్వు అనుకున్నది చేసి బాగా బతకటానికి నా వెలపెట్టి నిన్ను కొన్నా. నిన్ను బుల్లెట్కి గురిగా ఉపయోగించుకోవటానికి కాదు. సరే నువ్వు వెళ్ళకపోతే నేనే వెళ్ళిపోతానులే, నేను వెళ్ళిపోయినాక నీకు ఇష్టం వచ్చిన దారిలో వెళ్ళు, నువ్వు స్వతంత్రుడు అయ్యావు, నిన్ను స్వతంత్రుని చేశా, నాకు అదే చాలు అని వెళ్ళి కారు ఎక్కబోతున్నాడట. వీడు గబగబా పరిగెత్తుకుంటూ వచ్చి డోర్కి కారుకి మధ్యలో అడ్డుపడి ఆయన కాళ్ళు పట్టుకొని చెప్పాడట, అయ్యా ₹10 కూడా పనికిరాని నన్ను $200 పెట్టి కొని నాకు స్వాతంత్రం ఇవ్వటమే నీ ఉద్దేశమైతే, నా కాళ్లకు చేతులకు స్వాతంత్రం ఇవ్వడం, నాకు ధైర్యాన్ని ఇవ్వడం, నాకు ఈ చివరి రోజుల్లో నేను అనుకున్నది చేసి ఆనందంగా ఉండటానికే నువ్వు ఇంత డబ్బు నా కోసం ఖర్చు పెడితే, నేను చెప్తాను వినండి, ఆ 4 దారుల్లో లేని స్వాతంత్ర్యం, సంతోషం నీ కాళ్ళ దగ్గర ఉంది. నీకు ఇష్టమైతే నేను నీతో వస్తా, ఎంతకాలం బతుకుతానో తెలియదు, తీసుకెళ్ళిపోయి నీ కుక్కలుండే చోట నన్నుంచు, కుక్కలకు 3 పూట్ల అన్నం పెడతావే అట్లా నాకు అన్నం పెట్టు, వచ్చి పోయేటప్పుడు బతికినంతకాలం నీ ముఖం చూసుకుంటా, నన్ను బతికించిన నీ గురించి చెప్పుకుంటా, అక్కడికి తీసుకెళ్ళయ్యా, ఈ 4 దారులు నాకు వద్దయ్యా, నువ్వు ఇష్టపడి వస్తానంటే తీసుకెళ్తానని లోపల కూర్చోబెట్టుకున్నాడట. బంగ్లా దగ్గరికి పోగానే కుక్కలు కట్టేసే స్థలం వస్తే, అయ్యా ఆపండి అయ్యా అన్నాడు. ఎందుకు? నేను ఇక్కడ ఉండాలని కోరుకున్నానయ్యా, ఇక్కడ దాకా తెచ్చావయ్యా, ఇక్కడ ఉంటానయ్యా అన్నాడు. అప్పుడు ఆయన అన్నాడట, నువ్వు అక్కడ ఉండాలని కోరుకున్నా, నేను మరొక చోట ఉంచాలని కోరుకున్నా, చూద్దురా అని చెప్పి లోపలికి తీసుకెళ్ళాడట. కారు దించాడు, వరండా ఎక్కించాడు, హాల్లోకి తీసుకెళ్ళాడు, ఆయన పర్సనల్ బెడ్రూమ్లోకి తీసుకెళ్ళాడట. వాడు భయపడతా భయపడతా అడుగులు వేయలేకపోతుంటే ఆయన అన్నాడట, ఏంటిరా భయపడతావు, వచ్చేయి అని. అయ్యా గత యజమానుడి దగ్గర జీవితం అంతా త్యాగం చేశానయ్యా, అయ్యా జీవితం అంతా ధారపోసానయ్యా, ఏనాడు ఆయన వరండా కూడా, ఆయన మెట్లు కూడా నన్ను ఎక్కనీలేదయ్యా, ఏమిటయ్యా మెట్లు ఎక్కించి వరండా హాలు రూములన్నీ దాటుకుంటూ బెడ్రూమ్లోకి తెచ్చావేంటయ్యా,
అంతేకాదు బాబు, నిన్ను నా కొడుకుగా స్వీకరిస్తున్నా. ఈ రోజు నుంచి నా బల్ల దగ్గరే నువ్వు తింటావు. నీకు స్పెషల్ డాక్టర్ని పెడతా, నీకు క్షౌరం చేపిస్తా, మంచి బట్టలు ఇస్తా, నాతోనే పడుకో, నాతోనే ఉండు, నాతోనే తిను, నీకు చక్కని వైద్యం ఇస్తా. ఆ తర్వాత నీకు బలం వస్తే నా ఆఫీసులో ఉద్యోగం ఇస్తా. అంతేకాదు నా ఆస్తిలో నీకు పాలిభాగం కూడా ఇస్తా. బాబు, నువ్వు కుక్క దగ్గర కోరుకున్నావురా, నేను కొడుకు దాకా తెచ్చుకున్నాను రా. అతని స్థితి మారిపోయింది. తింటున్నాడు, వైద్యం చేస్తున్నాడు, ఆఫీస్కి వెళ్తున్నాడు, వస్తున్నాడు. చచ్చిపోవటానికి ఎముకల గూడులాగా మిగిలిపోయిన అతను మరలా కండపెట్టి బలవర్ధకమైన ఆహారంతో బాగా అయ్యాడట. ఆఫీస్కి తీసుకెళ్లి ఉద్యోగం ఇవ్వటం మొదలు పెట్టాడట. స్థితి మారింది, చీకటి తొలగింది, అసమాధానం, భయం, మరణం, వేదన, ఒంటరితనం తొలగిపోయి, అపజయాలు తొలగిపోయినాయి. అతని జీవితంలోనే ఒక క్రొత్త వెలుగులు ఉదయించాయి. నేను చెబుతున్నా, మన సెలబ్రేషన్కి కారణమైన యేసుక్రీస్తు పుట్టేటప్పుడే మనల్ని విడిపించటానికి, మన వెల చెల్లించటానికి, మన జీవితంలో నూతన అధ్యాయం ప్రారంభించటానికి, నూతన యెరూషలేమునకు మనల్ని చేర్చటానికి, మన చీకటిని తొలగించటానికి వాత్సల్యంతో, మహాకృపతో మన కొరకు అనుగ్రహించబడ్డాడు. ఆయనైనా $200. యేసు 6 లీటర్ల రక్తంలో ఒక్క బొట్టు మిగిల్చుకోలే. 6 అడుగుల దేహం మీద అంగుళం కూడా మిగిల్చుకోలే. పరలోకాన్ని, దేవదూతలను వదిలి ఈ లోకానికి వచ్చి పశువుల తొట్టిలో పడుకుని మన కొరకు నీతి మార్గాన్ని బోధించి, చేయవలసిన యాగమంతా చేసి, దోషానికి నివారణ చేసి, పాపమును పరిహరించి, మార్గాన్ని చూపించి, నీతిని స్థాపించి, పరిశుద్ధతనిచ్చి పరలోకానికి ద్వారాన్ని ఇచ్చాడు. మనం ఎవరము దాన్ని పోగొట్టుకోకూడదు, స్వతంత్రించుకోకుండా ఉండకూడదు. ఈ రెండు పొందిన వారు ప్రకటించకుండా ఉండకూడదు. ఆ ప్రకటించే పనిలో మన జీవితం అంతా ముందుకు సాగాలని మీ బృందం వారంతా కూడాను మీరున్న ప్రాంతాల్లో, మీ ఆఫీసుల్లో, మీ ఇళ్లలో ఆయన రక్షణ సువార్తను ప్రకటిస్తూ అనేకులను రక్షించి ప్రభువు ఎదుట మనం నిలవబడాలి, నిలవబెట్టాలని కోరుకుంటూ నాకు ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి కమిటీ వారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. మంచిదండి. మరి ఈరోజు మనకి చక్కని వాక్యాన్ని అందించడానికి దేవుడు మన మధ్యలో మరి తన దాసులను మరి తన నోటి బోరుగా వాడుకొని చక్కని వాక్యాన్ని అందించారు.